రకరకాల యజ్ఞాలు శాస్త్రముల్లో చెప్పబడినాయి. అటువంటి యజ్ఞములన్నిటిలోనూ ఈ జపమే ఒక యజ్ఞం లాంటిది. కాబట్టి ఈ జపాన్ని కూడా శాస్త్రంలో యజ్ఞంగా పరిగణించి భగవంతుడు ఏం చెప్పాడు అనంటే, ఉన్నటువంటి యజ్ఞాలన్నిటిలోనూ నేను జపయజ్ఞ స్వరూపుణ్ణి అని భగవంతుడు చెప్పాడు. కాబట్టి ఈ జపం చేయడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది చాలా ఉత్కృష్టమైనటువంటిది, అది స్వయంగా భగవత్ స్వరూపం అయినటువంటిది. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకొని ఈ జపాన్ని చాలా శ్రద్ధగా భక్తిగా విశేషంగా చెయ్యాలి. అదేవిధంగా ఇందాక చెప్పేటప్పుడు మొట్టమొదట ఆ జపం కంటే ముందు ఋషి దేవతా ఛందస్సుల్ని స్మరించడం అనేది మొదటి నుంచి వచ్చినటువంటి పద్ధతి. అంటే అందులోనూ ఏం చేయాలి అంటే అక్కడ ఉండేటటువంటి నియమం ఏమిటి అనంటే, ఋషిని స్మరించేటప్పుడు శిరస్సుని స్పృశించాలి, ఛందస్సుని స్మరించేటప్పుడు మన యొక్క ముఖం దగ్గర ఆ చేతిని పెట్టుకోవాలి, ముఖానికి సమీపంగా ఆ చేతిని ఉంచాలి. తర్వాత దేవతని స్మరించేటప్పుడు హృదయం దగ్గర హృదయాన్ని స్పృశించాలి అని శాస్త్రంలో నియమం ఉంది. ఎందుకు ఇలాగా, ఆయా స్మరణ చేసేటప్పుడు ఎందుకు ఆయా స్థానాల్ని స్పృశించాలి అనేటటువంటి విషయానికి శాస్త్రంలో చెప్పినటువంటి విషయం ఏమిటంటే, మొట్టమొదట ఋషిని స్మరించాలి. ఎవరైతే ఈ మంత్రద్రష్టగా ఉండి ఈ మంత్రాన్ని మనకు ఉపదేశించారో, ఆ మంత్రద్రష్టగా ఉండి ఈ మంత్రాన్ని ఉపదేశించినటువంటి వాళ్ళనే ఋషి అని ఇక్కడ అంటారు. మామూలుగా లోకంలో ఋషులు అని అంటే వేరు, కానీ ఇక్కడ స్వయంగా భగవంతుడే ఋషిగా ఉంటాడు. కొన్ని మంత్రాలకి స్వయంగా బ్రహ్మే ఋషిగా ఉంటాడు. ఇప్పుడు బాలా త్రిపుర మంత్రానికి స్వయంగా దక్షిణామూర్తే ఆయన ఋషి, ఆయన్ని ఋషిగా పరిగణించారు. అలా శాస్త్రంలో మంత్రశాస్త్రంలో అలా పరిగణింపబడింది. కాబట్టి కొన్ని చోట్ల నారాయణ ఋషి అని ఉంటుంది, స్వయంగా శ్రీమన్నారాయణుడు ఆయనే ఋషిగా. అంటే ఏమిటి ఋషి అనంటే, ఇక్కడ ఈ మంత్రం గురించి చెప్పేటప్పుడు ఋషి అంటే దాని అర్థం ఏమిటి అనంటే, ఎవరైతే మొట్టమొదట ఆ మంత్రాన్ని ఉపదేశించారో, మంత్రములు అనేటటువంటి అనాది కాలం నుంచి నిత్యమైనటువంటి వాక్కులు. కాబట్టి అటువంటి మంత్రాన్ని ఎవరైతే ఉపదేశించారో, ఎవరి నుంచి అయితే ఆ ఉపదేశ పరంపర అనేది ప్రారంభమైందో వారిని మనం ఋషిగా ఇక్కడ పరిగణిస్తాం. మంత్రశాస్త్రంలో అలా పరిగణించారు. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే, ఇవాల్టి రోజున మనకి మన గురువు ఉపదేశిస్తున్నాడు అనంటే ఆయనకి ఆయన గురువు, ఆయనకి ఆయన గురువు, ఆయనకి ఆయన గురువు, ఇలా పరంపర వెళ్తూ చివరికి మొట్టమొదట ఎవరైతే గురువో వారి దగ్గర ఆగుతుంది. అది ఎవరు అనంటే వారినే మనం ఇక్కడ మంత్రానికి ఋషిగా పరిగణిస్తాం. అటువంటి ఋషి ఇక్కడ ఎవరు అనంటే దక్షిణామూర్తి, స్వయంగా భగవంతుడు పరమాత్మ దక్షిణామూర్తి. అటువంటి ఆ పరమాత్మనే ఇక్కడ ఋషిగా పరిగణించారు. కాబట్టి ఇక్కడికి ఏమైంది అనంటే, అక్కడికి మన యొక్క గురువు యొక్క గురువు అలా మొట్టమొదటి గురువు ఆయన. కాబట్టి గురువు ముందు శిష్యుడి స్థానం ఏమిటి అనంటే గురువు యొక్క పాదాలు. గురువు యొక్క పాదాల దగ్గర శిష్యుడి శిరస్సు అనేది ఉండాలి. కాబట్టి ఆ గురువుని స్మరించేటప్పుడు ఆ గురువు యొక్క పాదం నా శిరస్సు మీద ఉన్నది అనే ఒక భావనతో మన యొక్క శిరస్సుని స్పృశించాలి అనేటటువంటి విషయాన్ని మంత్రశాస్త్రం మనకి చెప్పింది. అందుకే శిరస్సుని స్పృశించడం అనే దాని యొక్క అర్థం అది. ఆ గురువుని స్మరించేటప్పుడు, ఆ మంత్రద్రష్టని ఋషిని స్మరించేటప్పుడు, ఋషి అంటే ఆయన గురువు, అందరికీ కూడా గురువు. కాబట్టి ఆ ఋషిని స్మరించేటప్పుడు ఆ ఋషి యొక్క స్థానం మన శిరస్సు మీద, మన స్థానం ఆ ఋషి యొక్క పాదం దగ్గర అనేటటువంటి భావంతో ఆ శిరస్సును స్పృశించడం. అదేవిధంగా రెండోది ఛందస్సు. ఛందస్సు అని అంటే ఏమిటి? ఛందస్సులు అనేక రకాలుగా ఉన్నాయి. దానికి ఒక సంఖ్య ఉంటుంది. ఇన్ని అక్షరాలు ఉంటే అది ఈ ఛందస్సు, ఇన్ని అక్షరాలు ఉంటే ఈ ఛందస్సు అని. అన్నన్ని అక్షరాల యొక్క సమూహాన్నే ఒక ఛందస్సుగా ఇక్కడ పరిగణిస్తారు. కాబట్టి ఇక్కడ ఈ ఛందస్సు అనేది ఏదైతే ఉందో ఇది అక్షరముల యొక్క సమూహం. ఆ అక్షరములని మనం మన నోటితో ఉచ్చరిస్తాం. కాబట్టి ఏం చేయాలి అని అంటే, ఆ అక్షరములు ఫలానా సంఖ్యలో ఉన్నటువంటి ఫలానా ఛందస్సులో ఉన్నటువంటి ఆ మంత్రం యొక్క అక్షరములు, ఆ ఛందస్సు నా యొక్క ముఖస్థానంలో ఉంది. కాబట్టి దాన్ని అలా భావిస్తూ మనం అక్కడ మన ముఖానికి సన్నిహితంగా ఇలా హస్తాన్ని పెట్టుకోవడం అనేటటువంటిది ఆ సందర్భంలో చేస్తాం. అదేవిధంగా తర్వాతది దేవతని స్పృశించేటప్పుడు హృదయస్థానాన్ని ఇలా స్పృశించాలి. ఎందుకు అనంటే, భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టు ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. కాబట్టి ఆ భగవంతుడి యొక్క స్థానం, భగవంతుడు సర్వవ్యాపిగా ఉన్నప్పటికీ విశేషంగా మనకి ఎక్కడ గోచరిస్తాడు, ఎక్కడ మనం ఆ భగవంతుడిని విశేషంగా ధ్యానించగలుగుతాము అనంటే మన యొక్క హృదయంలో. కాబట్టి ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉన్నప్పటికీ హృదయస్థానంలో ఇంకా విశేషంగా అభివ్యక్తిని చెందుతాడు. కాబట్టి ఆ భగవంతుడు హృదయస్థానంలో భగవంతుడి యొక్క ఆవాస స్థానం. కాబట్టి ఆ దేవతని స్మరించేటప్పుడు మనస్సుని స్పృశిస్తాం, అంటే ఆ హృదయస్థానాన్ని స్పృశిస్తాం. అక్కడ భగవంతుడు ఉన్నాడు.
అనేటటువంటి భావనతో హృదయస్థానాన్ని స్పృశించడం అనేది పరంపరగా వచ్చింది. కాబట్టి ఆ ఋషి దేవతా ఛందస్సుని చెప్పేటప్పుడు ఆ 3 స్థానాల్ని స్పృశించి తర్వాత ఆ ధ్యాన శ్లోకాన్ని పఠించి, ధ్యాన శ్లోకంలో చెప్పినట్టుగా ఆ భగవత్ స్వరూపాన్ని విశేషంగా ధ్యాన శ్లోకం పఠిస్తున్నప్పుడు సంపూర్ణంగా ఆ భగవత్ స్వరూపాన్ని అక్కడ చెప్పినటువంటి ఒక్కొక్క మాట యొక్క అర్థాన్ని చక్కగా మనస్సులో స్మరిస్తూ విశేషంగా ఆ దేవతా స్వరూపాన్ని మనస్సుకి తెచ్చుకొని ఆ తర్వాత చేయాల్సినటువంటిది ఏమిటి అని అంటే పంచోపచార పూజ అని అంటారు. మామూలుగా షోడశోపచార పూజ అని, ఇట్లా చతుషష్ఠోపచార పూజ, షోడశోపచార పూజ అని పూజలు రకరకాలుగా ఉన్నాయి. దాంట్లో పంచోపచార పూజ అనేది, ఎందుకంటే ఇక్కడ జపం చేస్తున్నాం కాబట్టి, జపం అనేది ఇక్కడ ప్రధానం కాబట్టి, మళ్ళీ షోడశోపచార పూజ చతుషష్ఠోపచార పూజలు అవన్నీ చేస్తే మళ్ళీ దానికే అయిపోతుంది కాబట్టి ఇక్కడ సంక్షిప్తంగా పంచోపచార పూజని చెప్పారు. అంటే ఆ షోడశోపచారాల్లో ముఖ్యమైనటువంటి ఉపచారాలు 5 వాటిని ఇక్కడ చెప్పారు. అందులోనూ మళ్ళీ ఆ ఉపచారాలన్నింటినీ కూడా ప్రత్యక్షంగా చేయవలసినటువంటి అవసరం లేదు. శాస్త్రంలో ఏం చెప్పారు అని అంటే, మనం చూపిస్తున్నటువంటి ఆ ముద్రలు ఏవైతే ఉన్నాయో ఆ ముద్రతోనే ఆ భగవంతుణ్ణి ఆ ఉపచారంతో ఆరాధించినట్టు అవుతుంది. ఆ ముద్రని చూపిస్తేనే చాలు ఆ పరమాత్మని మనం ఆ ఉపచారంతో ఆరాధించినట్టు అవుతుంది. కాబట్టి కేవలం ఆ ముద్రల్ని చూపిస్తే చాలు అని ఇక్కడ చెప్పారు. కాబట్టి ఆ ఒక్కొక్క ముద్రతోనూ మనం చేస్తున్నటువంటి ఆ ఉపచారాన్ని మన మనస్సులో విశేషంగా భావిస్తూ ఈ 5 ముద్రల్ని చూపించి ఆ తర్వాత విశేషంగా జపానుష్ఠానాన్ని అందరూ కూడా చాలా శ్రద్ధగా చక్కగా సంకల్పం చేసుకొని చక్కగా జపానుష్ఠానం చెయ్యాలి. తద్వారా ఆ భగవద్ అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులు కావాలి. అదేవిధంగా ఇక్కడ నేను అది తర్వాత మీకు అందిస్తాను. మొత్తం జపం అంతా అయిన తర్వాత మళ్ళీ దానికి ఒక పద్ధతి ఉంది. ఆ జపం అంతా అయిపోయిన తర్వాత చివరికి ఒక శ్లోకం కూడా చెప్పేది ఉంది. గుహ్యాది గుహ్యోప్త్రిత్వం గృహాణాస్మత్కృతం జపం అని. అది మామూలుగా గాయత్రి జపంలో సంధ్యావందనంలో చెప్పే పద్ధతి లేదు. కానీ ఇతర మంత్రాలన్నిటికీ కూడా, మిగతా సంధ్యావందనంలో అది లేకపోవచ్చు, కానీ ఈ ఇతర మంత్రాలు ఇలా ఉపదేశం తీసుకొని చేసేటటువంటి మంత్రాలన్నిటికీ కూడా చివరికి గుహ్యాది గుహ్యోప్త్రిత్వం గృహాణాస్మత్కృతం జపం అని చెప్పేటటువంటి ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని చెప్పి నీళ్ళు వదిలిపెట్టి చివరికి మళ్ళీ నీళ్ళు వదిలిపెడితే అక్కడికి ఆ జపం పూర్తయినట్టు అని దానికి యొక్క పద్ధతి. కాబట్టి ఆ పద్ధతి ప్రకారం కూడా చక్కగా జపం చేసి ఆ తర్వాత ఉపదేశం ఇత్యాదులన్నింటినీ కూడా తర్వాత ముందుకు నిర్వహించాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. గురువే గతియన్ను మనవే ತತ್ವ ಗುರುವಿನ ಪದಕ್ಕಿಂತ ಪೆರತೊಂದು ಘನವೇ ಕೇಳ್ಪೆರತೊಂದು ಘನವೇ ಗುರುವೇ ಗತಿಯನ್ನು ಮನವೇ ತತ್ವ ಗುರುವಿನ ಪದಕ್ಕಿಂತ ಪೆರತೊಂದು ಘನವೇ ಕೇಳ್ಪೆರತೊಂದು ಘನವೇ ಗುರುವೇ ಗತಿಯನ್ನು ಮನವೇ ಮರವೇ ಹಿಮ್ಮರುಳನಾಗಿರುವೆ ಮೂಳೆ ನರ ಮಾಂಸ ತನುವ ತಾನೆಂಬುದು ತರವೇ ಅರಿಯದೆ ಹಿಂದೆ ನೊಂದಿರುವೆ ಮುಂದೆ ಕೊರತೆ ಇಲ್ಲದ ನಿಜಾನಂದದೋಳಿರುವೆ ಆನಂದದೋಳಿರುವೆ ಗುರುವೇ ಗತಿಯನ್ನು ಮನವೇ ಧನ ಧಾನ್ಯ ಬಂಧು ಭಾಗ್ಯಗಳು ನಿನ್ನ ಘನವಾನಿ ನರಿಯದ ಮಾಯಾ ಕಾರ್ಯಗಳು ಕೊನೆಗಾಣದಿರುವ ದುಃಖಗಳು ಅಲ್ಲಿ ಮನ ಬಿಟ್ಟ ನರನಿಗೆ ಬಿಡದು ಕೋಳಗಳು ಕೇಳ್ಬಿಡದು ಬಂಧಗಳು ಗುರುವೇ ಗತಿಯನ್ನು ಮನವೇ ತನ್ನ ತಿಳಿವ ಸಾಹಸವ